మన జీవితాలను మనం చక్కబెట్టుకోకపోతే, మన బ్రతుకులను మనం సరిచేసుకోకపోతే సాతాను ఈజీగా నీ ఆత్మను ఎత్తుకొని వెళ్ళిపోతాయి, ఈజీగా నరకానికి వెళ్ళిపోతావు. అందుకని సేవకుల్ని దేవుడు గొర్రె అని పిలిచిన సేవకుణ్ణి ఎక్కడికి పంపించాడు? తొడేళ్ల మధ్యలోనికి పంపించాడు. ఇప్పుడు తొడేళ్ళని ఏం చేయాలి? గొర్రెల మందలాగా చేయాలి, గొర్రెగా మార్చాలి. ఒక గొర్రె అని పిలువబడిన సేవకుడు తొడేళ్ళని పిలువబడిన సమాజాన్ని గొర్రెలాగా మార్చవలసిన బాధ్యత దేవుడు సేవకుని భుజాల మీద పెడితే, ఆ సేవకుడు తన పనిని, తన కర్తవ్యాన్ని తను చేస్తున్నప్పుడు గొర్రె మీద తొడేలు తన స్వభావాన్ని చూపించదా? తన బలాన్ని చూపించదా? తన కోరలు గీరదా? తన రక్కదా? ఆ రక్కిన గీరలో, ఆ గోర్లలో ఆ గొర్రె అని పిలువబడిన సేవకుని చర్మము, రక్తము అందులో చీలికల్లాగా పడవా? గొర్రెగా మారిన నీవు తొడేలు మాటలు నమ్మి ఎలా నువ్వు వెనకడుగు వేస్తున్నావు? అంటే నీలో ఆ స్వభావం, నీవు ఆ తొడేలు స్వభావానికి సంబంధించిన వాడవే గనుక దానిని నమ్మి వెనకాల వెళ్ళిపోతున్నావు. నీవు ఒకప్పుడు తొడేలువే గనుక, నీ గుణము అదే గనుక ఈరోజు కాళ్ళు భూమి మీద నిలబడ్డాయని ఒక అహంకారముతో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, సేవకుని అవమానపరిచి, సేవకుని మాటను నిర్లక్ష్యం చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకుని మాట దేవుని మాటని గ్రహింపు మరచిపోయి నీవు విచారణ చేయకుండా నీవు ఐగుప్తు బలమును నమ్ముకొని వెళ్ళటం లేదా? గమనించండి. అలాంటి పరిస్థితిలో క్రైస్తవ్యం ఉన్నా దేవుడు వాళ్ళ మీద దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకని ఆయన రాకుండా ఆలస్యం చేసేది అందుకొరకే. ఇదిగో త్వరగా వస్తానని చెప్పిన దేవుడు తన రక్తంలో కడగబడిన వాడై ఉన్న సంఘాన్ని మరలా లోకం వైపు, ఐగుప్తు బలం వైపు వెళ్ళిపోతూ ఉంటే వారిని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. నీ మీద కనికరం చూపించాలని ఆయన నిలబడి చూస్తున్నాడు. వెళ్ళిపోవట్లే, చేతికి అందనంత దూరం ఆయన వెళ్ళిపోవటం లేదు, ఆయన నిలబడి చూస్తున్నాడు. ఆత్మ నియమింపని వాటిని విషయంలో సంధి చేసుకొని జీవితాన్ని గడుపుతున్న మిమ్మల్ని ఆత్మ నియమంలోనికి నడిపించాలని దేవుడు నిలబడి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీవు పిలిచినప్పుడు దేవుడు పలుకుచున్నాడా? ఆయన అంటున్నాడు, నువ్వు పిలవగానే నీ పిలుపునకు ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. ఆయన